హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మేము మా ఇంట్లో ఉప్మా ఎలా చేసుకుంటామో మీకు రెసిపీ పెడతాను. అండ్ దీంతో మనం కొబ్బరి పచ్చడి కూడా పల్లీలు కానీ పుట్నాలు కానీ నువ్వులు కానీ లేకుండా ఇంకా హెల్దియర్ వర్షన్ కొబ్బరి పచ్చడి మనకి ఇది డబ్బాలో పట్టుకెళ్ళినా పాడవకుండా ఉంటుంది టేస్ట్. సో అది కూడా ఎలా చేసుకోవాలో నేను మీతో రెసిపీ షేర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేను ఉప్మా కోసం ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఇంకా 1 కప్పు ఉల్లిపాయలు, ఇంకొక కప్పు టమాటో, ఇవి రెండు నేను ఇలాగ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 2 పచ్చిమిరపకాయలు నేను సన్నగా చెక్కులా కట్ చేసుకున్నాను. 2-3 రెమ్మలు కరివేపాకు, ఇంకా ఒక 1 ఇంచ్ అల్లం ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇది అప్రాక్సిమేట్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇంకా పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఇంకా మినప్పప్పు. నేను ఇది 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, ఇంకా 1 చెంచా మినప్పప్పు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నేను ఫస్ట్ ఇది పోపు వేసేసుకుంటాను. నేను ముందుగా ఇలాగ ఒక గిన్నెలో నూనె తీసుకున్నానండి. ఫస్ట్ నూనె కొంచెం వేడెక్కగానే మనం ఇందులో పోపు వేసేసుకుందాం. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఇంకా మినప్పప్పు వేసేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ వేసేసుకుంటాను. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయ తీసుకున్నానండి. కారం తినేవాళ్ళు ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసేసుకుంటున్నాను. మనకి ఇదంతా కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయ వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఉల్లిపాయ ఒక 2 నిమిషాలు మనం వేయించేసుకుందాము. మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయాయండి. నేను నెక్స్ట్ ఇందులో టమాటో వేసేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఇందులో తురిమి పెట్టుకుని అల్లం కూడా వేసేసుకుంటున్నాను. నేను దీంట్లో పైనుంచి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటే మనకి ఏంటంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి. ఇదంతా కలిపేసుకుని నేను ఇప్పుడు మూత పెట్టుకుని టమాటోలు కొంచెం మెత్తబడే వరకు దీన్ని నేను కుక్ చేసుకుంటాను. మనకి ఇక్కడ ఉల్లిపాయ, టమాటో 2 వేగిపోయాయండి. నెక్స్ట్ నేను ఇందులో మనకి ఉప్మా నూకకు సరిపడా వాటర్ వేసేసుకుంటాను. నేను ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వకి 4 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నానండి. మనకి ఈ రకంగా తీసుకున్నానంటే మనకి అది బాగా ఉడుకుతుంది. అండ్ మనకి బయట హోటళ్ళలో ఇంకా ఫంక్షన్స్లో ఇచ్చే ఉప్మా లాగా వస్తుంది టేస్ట్ కూడాను. నేను నెక్స్ట్ దీంట్లో దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను. మనం ఉప్పు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఇది ఒక మరిగే వరకు మనం దీన్ని ఉంచుకోవాలి. మనకి ఇక్కడ నీళ్ళు ఈ రకంగా మరగాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 చెంచా నూనె వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇందులో ఉప్మా రవ్వ వేసేసుకుందాం. మన ఉప్మా రవ్వ ఇలా కలుపుతూ వేసుకుంటే మనకు అది ఎక్కడ ఉండలు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇది ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని రవ్వంతా ఉడికే వరకు ఉడికించుకుంటాను. మనకి ఉప్మా ఉడికే లోపల కొబ్బరి పచ్చడి చేసేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను, ఫ్రెష్ కొబ్బరికాయ ముక్కలు. నేను ఇవి పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంకా ఇక్కడ నేను ఒక చిన్న అల్లం ముక్క, ఇంకో 1/2 చెంచా జీలకర్ర తీసుకున్నాను. ఇవి ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇవి కారం ఎక్కువ లేవు, సో నేను 3 తీసుకున్నాను. సో మీరు తినే కారం బట్టి మీరు ఇది అడ్జస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో నేను పల్లీలు, పుట్నాలు అలాంటి వాటి బదులు నేను జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు వేసుకుంటే మనకు అది పాడవకుండా ఉంటుంది. ఇంకా పల్లీలు అలాంటివి తినలేని వాళ్ళు కూడా మీరు జీడిపప్పు వేసి చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇక్కడ ఒక 8 నుంచి 10 జీడిపప్పులు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఇవన్నీ నేను రుబ్బేసుకుంటాను. నేను పచ్చడి ఈ రకంగా రుబ్బుకున్నానండి. ఇది ఉప్మాలో కాబట్టి నేను కొద్దిగా పలుచగా రుబ్బుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో పోపు వేసేసుకుంటాను. నేను పోపులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేసుకుంటాను.
నేను మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని కలుపుకుందాం. మనకి మూత పెట్టిన తీసిన తర్వాత నూనె అంతా కొంచెం పైకి ఇంకా సైడ్స్లో వస్తుందండి. అప్పుడు అది అయిపోయినట్టు లెక్క. ఇక్కడ ఇదంతా మనకి అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసేసుకుంటాను. నేను ఉప్మా స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని అలా ఉంచానండి, అది ఉమ్మగిల్లుతుంది కాబట్టి. నెక్స్ట్ నేను దీన్ని ఇలాగా ప్లేట్లో తీసుకుని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. ఇది మనకి టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి బయట హోటల్స్లో ఇచ్చే ఉప్మా లాగే ఉంటుంది. సో ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి. నేను ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.